హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు దివీస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు చాలా అంటే చాలా స్పెషల్ డే, మాకు స్పెషల్ థర్స్డే. నేను మార్నింగే లేచి ముగ్గేస్తున్నాను అనమాట. అంటే స్పెషల్ డే అని చెప్పినప్పుడు కొంచెం నాకు స్పెషల్గా ఉండడం, ఆ వైబ్ కంటిన్యూ అవ్వడం కోసం నేను ముగ్గు అనేది చాలా బాగా వేసుకుంటాను. స్టార్టింగ్ ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేశాక అన్ని అయినాక. సో ఈరోజు స్పెషల్ ఏంటంటే నేను దివి పూజ చేసుకుంటున్నాను ఒక 4 వీక్స్ నుంచి. నేను నార్మల్గా 5 వీక్స్ చేసుకుందాం బాబాకి అనుకున్నాను. నేను జగదీష్ పాప ఇలా రెడీ అయ్యాము. జగదీష్ది నాది పాత డ్రెస్సే, పాపది మట్టికి కొత్త డ్రెస్. 5 వీక్స్ వీడియోస్ యాడ్ చేశాను. ఫస్ట్ వీక్ 108 నామాలతో పూజ చేసుకుని కథ ఉంటుంది, కథ చదువుకున్నాను. ఫస్ట్ వీక్ చక్కెర పొంగలి కొంచెం దేవుడికి చేసాము, చక్కెర పొంగల్ పెట్టుకున్నాను అనమాట దేవుడికి. సెకండ్ వీక్ వచ్చేసి సేమియా పాయసం చేసాము. సెకండ్ వీక్ సేమియా పాయసం పెట్టాను దేవుడికి. థర్డ్ వీక్ వచ్చి మైసూర్ పాక్ చేసాము, శనగపిండితో చేస్తారు కదా, మైసూర్ పాక్ చేసి పెట్టాను అనమాట. నార్మల్గా ఏం చెయ్యక్కర్లేదు, కాకపోతే ఏదో ఆనందం కోసం బాబా కోసం చేసి పెట్టుకున్నాను. మామూలుగా పూలు పళ్ళు అలా పెట్టినా చాలు బాబాకి. ఇంకా ఫోర్త్ వీక్ వచ్చేసి అమ్మ సేమియా హల్వా చేశారు. కొంచెం సేమియా హల్వా పెట్టి కొబ్బరికాయ కొట్టి అన్ని ధూపము పూజ అంతా వేసి చేసుకుని దేవుడికి దండం పెట్టుకున్నాను అనమాట. ఫైనల్ వీక్ వచ్చేసి 5th వీక్, లాస్ట్ వీక్ కాబట్టి బాబాకి కోవా పెడతాము. కోవా పెట్టి కిచిడి చేస్తాము. కోవా కిచిడి మ్యాండేటరీ ఈ పూజకి, అంటే పెట్టుకుంటాము. నేను పెళ్లికి ముందు చాలా సార్లు చేశాను. ప్రతి ఫైనల్ వీక్ కోవా అండ్ కిచిడి మట్టుకి పెడతాము. పెట్టి 5గురికి పుస్తకాలు పంచిపెట్టుకుందాం అనుకున్నాను. ఐదుగురికి బాబా పుస్తకం అనేది నేను పంచిపెట్టుకోవడం జరిగింది ఈరోజు. చాలా అంటే చాలా బాగా జరిగింది పూజ అంతా, చాలా మంచిగా అనిపించింది నాకు. కిచిడి అన్ని బాగా కుదిరినాయి బాబాకి. సో నేను 5 మెంబర్స్ కి అనుకున్నాను కాబట్టి తాంబూలం అన్ని సర్దేసుకుని ఇంకా పేపర్లో పెట్టేసి పక్కన పెట్టుకుని ఉంచుకున్నాను. మా ఇంటికి ఈసారి మా రిలేటివ్స్ నే పిలిచాను తాంబూలం తీసుకోవడానికి. మా పిన్నికి పాపం హెల్త్ బాగాలేదు, అయినా సరే పాపం వచ్చింది. ఫస్ట్ మా అమ్మమ్మకి ఇచ్చాను తాంబూలం, అంటే పెద్ద కదా, సో అమ్మమ్మ వచ్చింది. పిన్నికి బాగోక అమ్మమ్మ, మా పిన్ని కూడా వచ్చింది. సో అందరూ టైంకి ఉండడం వల్ల నాకు బాగా జరిగింది పూజ. ఎంతైనా పెద్దవాళ్ళకి ఇస్తే అదొక ఆనందము, అదొక మనకి ఆశీర్వాదం బాగా జరిగినట్టు అన్న ఫీలింగ్ అనేది అనిపించింది నాకు. నెక్స్ట్ మా పెద్ద పిన్నికి ఇచ్చాను.
నెక్స్ట్ మా పిన్నికి ఇచ్చాను. పాపం హెల్త్ బాలేదు తనకి. అయినా సరే నేను అడిగానని చెప్పి వచ్చింది. చాలా అంటే చాలా హ్యాపీ. తనకి రీసెంట్ గానే సర్జరీ అవ్వడం వల్ల కొంచెం నీరసంగా ఉంది. మా పిన్ని మమ్మీ అండ్ డాడీతో కూడా బ్లెస్సింగ్స్ తీసుకుంది. సో వీళ్ళు చాలా రోజులకి కలవడం వల్ల ముగ్గురు ఒకేసారి సో వాళ్ళు కొన్ని పిక్చర్స్ అనేది తీసుకున్నారు. బ్యూటిఫుల్ గా కొంచెం మెమరీగా ఉంటుందని చెప్పి అందరూ. సో నెక్స్ట్ తాంబూలం నేను మా జోష్న పిన్కి ఇచ్చాను. జగదీష్ అత్తయ్య అవుతారు. సో అలా నాకు పిన్ అవుతారు అనమాట. తర్వాత మా సౌమ్య అత్తయ్య వచ్చారు. మాకు దగ్గరలోనే ఉంటారు వీళ్ళు కూడా. వచ్చి రాగానే కాసేపు పాపతో ఆడుకున్నారు వాళ్ళు. తర్వాత అప్పుడు తాంబూలం గట్ట ఇచ్చాను. లాస్ట్ తాంబూలం మా సౌమ్య అత్తకి ఇచ్చాను అనమాట. మా సౌమ్య అత్తకు కూడా బాబు, వాడు కూడా బేబీతో కాసేపు ఆడుకున్నాడు. వాళ్ళు బాగా టైం స్పెండ్ చేశారు బేబీతో.
ఇవి మా ఇంట్లో చేసిన ఐటమ్స్. వంకాయ టమాటో పచ్చడి, బెండకాయ ఫ్రై, టొమాటో పప్పు, కాజు ములక్కాడ కర్రీ, టమాటా రసం, సేమియా పులిహోర చేసాము. అండ్ కిచిడి ఎలాగో కామన్ చేస్తాం కాబట్టి సో కిచిడి కామన్. అండ్ నెయ్యి. అండ్ స్వీట్ కింద ఇంకా కోవానే పెట్టుకున్నాను, ఇంకా స్వీట్. సో ఇవన్నీ ఐటమ్స్ ఒక ప్లేట్ లో పెట్టనమాట. పెట్టి ఫస్ట్ బాబా గారికి పెట్టుకున్నాను. బాబా గారుకి నైవేద్యం పెట్టిన తర్వాత అప్పుడు అందరం కలిసి ఫుడ్ అనేది తిన్నాము. సో దట్స్ ఫర్ టుడేస్ వీడియో గైస్. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫర్ నౌ.